ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి కానీ తాము అధికారంలోకొస్తే జైల్లో వేసేస్తామనే హెచ్చరిక దేనికి సంకేతం? ఖచ్చితంగా అది రాజద్రోహం కేసు కిందే వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణంరాజు. సొంత పార్టీ వైఫల్యాలను ఆయన ఎండగట్టేవారు. ఆయనపై అప్పట్లో రాజద్రోహం కేసు వేశారు. అయితే ఈ లెక్క జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు రాజద్రోహం కేసు వేయకూడదు? ఏకంగా ప్రభుత్వ పాలనా విధానాలపై ప్రభావం చూపుతున్నారు జగన్. తాము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సైతం అదే విధంగా సూచించింది. అలా ముందుకు వెళితే సంబంధిత బాధ్యతలు తీసుకునే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని, అరెస్ట్ చేస్తామని జగన్ వారిని భయపెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాలకపక్షానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నట్టు అర్థమవుతోంది. జగన్ రెడ్డి హయాంలో అమరావతిని మార్చేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై దండయాత్ర చేసినంత పని చేశారు. విశాఖ రాజధాని అని చెబుతూ అమరావతిలో సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు కూడా అందించేశారు. అటువంటప్పుడు అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఇలానే ప్రవర్తించిందా? తాము అధికారంలోకి వస్తే అమరావతి పునర్నిర్మాణం చేపడతామని చెప్పిందే కానీ అరెస్టులు చేస్తామని హెచ్చరించలేదే, జైల్లో పెడతామని హెచ్చరించలేదే. అంతెందుకు లక్షలాది మంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారు. ఈ ప్రకటన రూపంలో సాక్షికి 100 కోట్ల రూపాయలు ధారపోశారు. అవి తప్పు అని చెప్పిందే కానీ అమలు చేసిన అధికారులను అరెస్ట్ చేస్తామని టీడీపీ చెప్పలేదు కదా. రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వారికి తాము అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తామని మాత్రమే చెప్పింది. కానీ పాలనాపరమైన ఏ అంశాల విషయంలోనూ జగన్ రెడ్డి మాదిరిగా హెచ్చరించలేదు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని సమర్థిస్తోంది. కానీ జగన్ మాత్రం విపరీతంగా వ్యతిరేకించి హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా చెబితే ప్రభుత్వ పాలనకు ఆయన అడ్డుకుంటున్నారు. పాలనను అడ్డుకోవడం అంటే అది రాజద్రోహం కిందకే వస్తుంది. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారని రఘురామకృష్ణంరాజును రాజద్రోహిగా చూశారు జగన్. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాలనకు జగన్ సవాల్ చేస్తున్నారు. ఇందులో వైఫల్యాలు ఉంటే తాము అధికారంలోకి వస్తే విచారణ చేపడతామని చెప్పాలే కానీ ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పడం మాత్రం నిజంగా రాజద్రోహమే. అయితే ఈ విషయంలో కేంద్రం కలుగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగితే అది రాజకీయ కోణంలో చూస్తారు. కేంద్రం చర్యలకు దిగితే అది పాలసీ కిందకు వస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదు. గతంలోనూ ఇది స్పష్టమైంది కూడా.